మనం కరెంట్ వైర్‌ని టచ్ చేస్తే షాక్ కొడుతుంది. కానీ పక్షులు కరెంట్ వైర్ మీద వాలినా కూడా వాటికి షాక్ కొట్టదు ఎందుకు? మనం కరెంట్ ప్రవహిస్తున్న వైర్‌ని పట్టుకుంటే గిలగిలా కొట్టుకుంటాం. కానీ పక్షులు కరెంట్ వైర్ మీదే చాలా సేపు వాలి ఉంటాయి. కానీ వాటికి షాక్ కొట్టదు. ఎందుకు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది అర్థం అవ్వాలంటే ముందు మీకు ఇంకో విషయం తెలియాలి. కరెంట్ ఎప్పుడూ కూడా ఎక్కువ వోల్టేజ్ ఉన్న ప్లేస్ నుండి తక్కువ వోల్టేజ్ ఉన్న ప్లేస్‌కు ఫ్లో అవుతూ ఉంటుంది. అది అలా ఫ్లో అవ్వాలంటే ఒక క్లోజ్డ్ పాత్ అనేది ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ఆ పాత్ అనేది ఓపెన్ అవుతే సర్క్యూట్ క్లోజ్ అవ్వదు కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వదు. అలాగే ఇక్కడ కూడా పవర్ స్టేషన్ నుంచి వచ్చిన వైర్లు ఎక్కడ కూడా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక పక్షి ఒక వైర్ మీద వాలింది. ఇప్పుడు ఆ పక్షి ఒక వైర్ మీద ఉంది. అలాగే సర్క్యూట్ కూడా ఎక్కడ క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ ఆ పక్షి దాని రెక్కలు చాచినప్పుడు దాని రెక్కలు వేరే వైర్‌కి టచ్ అవుతే అక్కడ ఒక క్లోజ్ పాత్ అనేది ఏర్పడుతుంది. దానితో కరెంట్ ఆ పక్షి నుండి ప్రయాణించడం వల్ల ఆ పక్షికి షాక్ కొట్టడం జరుగుతుంది. ఒకవేళ ఒక వైర్ మీద ఉన్నంత సేపు వాటికి ఏమీ కాదు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే లైఫ్ ఆఫ్ స్టోరీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి.